నేనండి దొరబాబుని. మనమైతే హాట్ ఎయిర్ బెలూన్ చూడండి తయారు చేయడం అయితే లైవ్లో చూద్దాం. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంటుంది. మనమైతే అరకు చలికాలం ఉత్సవాల్లో అయితే ఉన్నాం అనమాట. ఎంట్రన్స్ అయితే ఇదండి. ఇక్కడైతే హెలికాప్టర్ రైడ్ కూడా ఉంది. అదైతే అవతల పక్క ఉందండి హెలికాప్టర్. ఇప్పుడు మనమైతే అక్కడికి అయితే వెళ్తలేదు ఫ్రెండ్స్. ఎంట్రన్స్లో అయితే లెఫ్ట్ సైడ్ చూడండి మెడికల్ క్యాంప్ అయితే ఉంది. ఈ మెడికల్ క్యాంప్ దాటిన తర్వాత మనకి ఫస్ట్ గుంట తగిలిన స్టాల్ చూడండి ఫ్రెండ్స్. ఇదైతే బోండా జాతి గిరిజనులు వాడే జ్యువెలరీ అనమాట. పూసల దండలు ఇవన్నీ బోండా జాతి గిరిజనులు అయితే వాడతారు ఫ్రెండ్స్. ఇవన్నీ ఇక్కడైతే వ్యవసాయం పనులకి ఉపయోగించే కత్తులు, కొడవలు, గొడ్లలో మొత్తం అన్ని తయారు చేస్తారు ఫ్రెండ్స్. ఇవన్నీ ఇదైతే రంపచోడవరం వల్ల అనమాట ఈ స్టాల్. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పసుపు ఇది అయితే ఒరిజినల్ అనమాట. పసుపు అంట. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఇలాంటివి కలవండి. ఒక డబ్బా వచ్చి 100 రూపీస్ అయితే చెప్తున్నారు వీళ్ళు. ఒరిజినల్ పసుపు అండి అంటున్నారు అనమాట. ఈ స్టాల్ అయితే మొత్తం అన్ని చిరుధాన్యాలు, దుంపలు అడవుల్లో పండి ఇవన్నీ అనమాట అండి. చామ దుంపలు, చిలకడ దుంపలు అన్ని చూడండి ఫ్రెండ్స్. ఈ స్టాల్ అది అడ్డపిక్కలు అవి చామ దుంపలు ఇంకా పెద్ద ఉంటాం. ఇదైతే పాలేరు వాళ్ళదంటే ఈ స్టాల్ అయితేనే పాలేరులో పండే కాఫీ పొడి ఉంటుంది. ఎన్ని రకాలైతే ఉన్నాయి కానీ కుండలు అవి తయారు చేసేది ఈ చక్రం మీద మట్టి పెట్టి కుండలన్నీ తయారు చేస్తారు. దాంట్లో ఇప్పుడు మనం చూసే స్టాల్ అయితే లక్క బొమ్మల స్టాల్ అనమాట. అరకు వ్యాలీ బొమ్మలు చూడండి అయితే చాలా అందంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బొమ్మలు అయితే ఇక్కడ చూడండి మీరు కూడా బొమ్మలు ఎంత బాగున్నాయో. మార్గడ వ్యూ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. మార్గడ వ్యూ పాయింట్లు అయితే ఎక్కువ తయారు చేస్తారంటే ఈ కుమ్మర్లో ఈ బొమ్మలు కుండలు ఇవన్నీ. ఈ బొమ్మలు అయితే చూడండి నిజంగా మంచులాగా ఉన్నట్టు ఉంటుంది. ఈ గట్టి నుండి ఆవిడ తర్వాత చూడండి చలిగా అవుతుంది అనమాట. శీతాకాలం కదా అందుకు ఈ బొమ్మలు పెట్టారు. లోపల నుండి తారకలు అయితే చూస్తున్నారు. వీళ్ళైతే రియల్గా మంచులాగే ఉన్నారు. ఇందాక మనం చూసాం కదండి అదైతే పాలేరు వాళ్ళది అనమాట. అదే కాఫీ స్టాల్ చూసాం కదా. ఇదైతే అరకు. ఈ కాఫీ బీన్స్ ఉన్నాయి చూసారు ఫ్రెండ్స్. ఈ ఒక మొక్క దగ్గర నుంచి కాయ పండేయి అలాగా లాస్ట్కి మన కాఫీ ఎలా వస్తుందో మనకు తెలియజేయడానికి చూడండి ఎంత అందంగా అయితే ఇక్కడ పెట్టారు. తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అది బొమ్మలు చూడండి. ఇవన్నీ మెటల్ బొమ్మలు ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి. మెటల్తో తయారు చేసిన బొమ్మలు అనమాట. బొమ్మలు అయితే ఇందాక కుమ్మర్లో తయారు చేసిన బొమ్మలు చూసారు ఫ్రెండ్స్. అవి చాలా బాగున్నాయి. ఈ బొమ్మలు కూడా చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ బొమ్మలన్నీ ఇప్పుడు యూట్యూబ్లో అనుకుంటాను చూడండి. వాళ్ళని వరుసగా నిలబెట్టి వీడియోస్ చూడండి ఎలా తీస్తున్నారో చూడండి. వాళ్ళందరూ అయితే స్టేజ్ దగ్గరికి వెళ్తున్నారు ఫ్రెండ్స్. మనం కూడా అక్కడికి వెళ్దాం పదండి. స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనం స్టేజ్ దగ్గరికి వెళ్ళాం కదండి. ఇక్కడైతే లెఫ్ట్ సైడ్లో చూడండి హాట్ ఎయిర్ బెలూన్ తయారు చేయడానికి అయితే రెడీ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు హాట్ ఎయిర్ బెలూన్ ఎలా తయారు చేస్తారో అయితే మనం లైవ్లో చూద్దాం. ఇదైతే భోజనాల దగ్గర వేస్తాం కదండి టెంట్ సేమ్ అలాగే ఉంది చూడండి. ఇది హాట్ ఎయిర్ బెలూన్ అనమాట. ఇప్పుడైతే రెడీ చేస్తున్నారు చూడండి. ఎంతలా కష్టపడి తిప్పుతున్నారు, ఎంతమంది తయారు చేస్తున్నారు. ఫ్యాన్ ఒకటి పట్టుకొచ్చారండి. ముందుగా ఫ్యాన్తో అయితే ఈ క్లాత్ నిండా గాలి నింపుతారు అనుకుంటాను ఫ్రెండ్స్. ఫ్యాన్ అయితే పట్టుకొచ్చారు, అన్నీ రెడీ చేశారు గాలి నింపడానికైతేనే. ఈలోగా మనం స్టేజ్ వైపు అయితే ఒక లుక్ వేద్దాం స్టేజ్ మీద ఏం జరుగుతుందో. గాలి నింపడం అయితే మొత్తం చేసి స్టార్ట్ చేసిన దాంట్లో దీనింతా గాలి నింపడానికి అయితే నాకు తెలిసి ఇంకో అరగంట పైన పడుతుంది.
ఫైర్ ఆన్ చేసే చూడండి, ఇంకా ఫ్యాన్ ఆపుతుంది అనమాట. ఈ మంటతోనే మొత్తం గాలి ఉన్నగాడికి గాలి మొత్తం నింపుతారు. ఫ్యాన్ వేసుకున్నారు. చాలా అవార్డులు నేషనల్ కూడా మన నృత్యాన్ని దేశ విదేశాల్లో పరిచయం చేసి మనంతా చెప్పిన గళ్ళతని మరి ఈ రోజు మన వేదిక మీద మనం కలిసినటువంటి దేశాన్ని ప్రజలు చేయడానికి వస్తున్నారు పరశురామ్ గారు అండ్ వారి బృందాన్ని కూడా సాధన వేదిక కాపాడుతున్నాం. ఓ పక్కన ఈ హాట్ ఎయిర్ బెలూన్ రెడీ అవుతుంది, ఓ పక్కన ఏమో స్టేజ్ మీద ప్రోగ్రాలు కూడా జరిగిపోతున్నాయి ఫ్రెండ్స్. అయితే మొత్తానికి ఎయిర్ బెలూన్ అయితే నిలబెట్టారు చూడండి తయారు చేసి. ఇంకా పూర్తిగా గాలి అయితే నిండలేదు ఫ్రెండ్స్, ఇంకా పూర్తిగా నిండాలన్నమాట గాలి దీనికి. అది ఎప్పుడు ఆపుతారు? ఇంకా ఆపరేది ఇప్పటికైతే పూర్తిగా ఫుల్ అయిందండి. టికెట్ అయితే 500 అంటే మనం దాని మీద ఎక్కడికైతే 500 టికెట్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. చాలా నేను అంటున్నాను కానీ ఇలా కాదండి. నాకేంటి వాళ్ళు ఫైనల్గా అయితే హాట్ ఎయిర్ బెలూన్ ఎగురుతుంది ఫ్రెండ్స్. రెడీ అయితే అయిపోయిందనమాట. అందరూ టికెట్లు తీసుకుని అయితే ఒక్కొక్కరు ఎక్కుతున్నారు చూడండి ఫ్రెండ్స్. పైకి అయితే ఎగురుతుంది ఇది. ఆడవాడైతే చాలా బీభత్సంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఛానల్కి జరుగుతుందన్నమాట ఈ పండుగ. ఈ పండుగలకైతే చెవులన్నీ గొల్లెక్కిపోతున్నాయి. అసలు మన మాట మాకే వినపడతలేదు, ఇది ఎలా వినపడుతుందో కానీ. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మాకు మంచి సపోర్ట్ ఉండే. మా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. కొత్తగా చూసారు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.